రేపు వచ్చే శనివారమా? సరే అంటే ఈ వర్షం ఏడబోతాం విశేష దినాల్లో పోలేమని చెప్పావు కదా, ఈ ఊరో అయిపోతుంది. సరే ఈ శనివారం నెక్స్ట్ శనివారం రమ్మంటావు. ఇబ్బంది కాకుండా శనివారం 9వ రోజున ప్రయాణం చేయవచ్చు. అవును, శనివారం నువ్వు ఎక్కడే ఉంటావు 2 రోజులు మళ్ళీ అని అనుకుంటున్నాము. ఎక్కడానికి వచ్చి వెళ్ళి కొన్నాను కదా, అదే సామాన్లన్నీ కొన్నాను. ఏం చెప్తున్నారు వాళ్ళ మొహాలు మాట్లాడాలి. సరే ఒక ఉండగలుగుతుంటే ఓకే, నేను ఉండలేదు అనుకుంటే 4 రోజులు ఉంటా, ఫోన్ చేయి. ఏంది అది ఒకళ్ళ అందరికి హడావుడి అయిపోయి సోమవారం మంగళవారం ఖాళీయే కదా, ఆ టైంలో చూసుకొని 2 రోజులు బయలుదేరుదాం. అటైతే అదేనా అదే అదే అందుకని అంటుంది. గురువారం శుక్రవారం అనుకో నీకు పెద్ద ఏం ఉండదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అందుకని నీకు వారం ఉంటా అంటున్నావు కదా, వచ్చాను మళ్ళీ రాలేను, వయసు అయిపోయింది. అసలు కూర్చోలేను, బాత్రూమ్కి వెళ్ళలేను, అవసరం పడుతున్నా చూస్తున్నావు కదా. అదే అంటుంది. ఓపికనంత వరకే పాప దానికి నేను తప్ప ఏం లేదు, తండ్రి లేడు, వాళ్ళు పిలిచేవాళ్ళు కాదు, మరదలు వాళ్ళకి నచ్చదు. అందుకని ఖర్చు పెట్టుకొని రావడం. నీకు అన్నీ తెలిసి నేను చెప్పేది ఏముంది. సర్లే ఏముందిలే కానీ 10,000 ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నానంటే కడుపు తీపి కోసం. ఎవరిని ఎవరు బాగొట్టుకోలేరులే కానీ నా తర్వాత దానికి దిక్కులేంది అవుతుంది అంతే. వాళ్ళు పిలవరు, వీళ్ళు పంపరు. వీళ్ళు తీసుకెళ్ళి మొగుడు కొడుకు ఏమి దింపే రకాలు కాదు. వాడు వచ్చి కారులో తీసుకెళ్ళడు. అంటే అయిపోయింది, నాతోనే అయిపోతుంది. ఇంకొకసారి రేపు మళ్ళీ నవరాత్రులకు వచ్చి తీసుకొద్దాం దాన్ని అనుకుంటున్నాను.